కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు కౌరవ సైన్యం మరియు పాండవ సైన్యం ఒకదానికొకటి ఎదురుగా నిలిచాయి. ఆ సమయంలో దుర్యోధనుడు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెబుతున్నాడు, పాండవుల సైన్యం బలంగా ఏర్పాటై ఉన్నదని చూసిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. దుర్యోధనుడు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం భయంతో ఉన్నాడు. ఎందుకంటే పాండవుల సైన్యం బలంగా వ్యూహాత్మకంగా నిలిచింది. అందుకే అతను నేరుగా యుద్ధం ప్రారంభించలేదు. ముందుగా తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాడు. ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది. బయట మనం బలంగా కనిపించవచ్చు, కానీ లోపల సందేహాలు, భయాలుంటాయి. ఈ శ్లోకం మనకు చెబుతోంది, అహంకారం ఉన్నవాడు కూడా భయపడతాడు. అధర్మం ఎప్పుడూ అంతర్గత అస్థిరతను కలిగిస్తుంది. దుర్యోధనుడి మనసులో అప్పటికే ఓటమి భయం మొదలయ్యింది. ఈ శ్లోకం మనకు ఒక పాఠం చెబుతోంది. ధర్మం ఉన్నవాడికి అంతర్గత ధైర్యం ఉంటుంది. అధర్మం ఉన్నవాడికి బయట ధైర్యం, లోపల భయం ఉంటుంది. మన జీవితం ఎప్పుడూ ధర్మపథంలో ఉండాలి. జై శ్రీకృష్ణ.